మేడం ఇదంతా సరే ఇట్లా డైవర్షన్ కాకుండా గతంలో ఇన్ని సందర్భాలు ఇంతమంది చనిపోయినప్పుడు కూడా వాళ్ళు 40,000 మందిని డిస్మిసల్ ఆఫ్ సర్వీస్ అని చెప్పినా కూడా వాళ్ళకి ఏమాత్రం దయ లేకుండా గవర్నమెంట్ ప్రభుత్వం బిహేవ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత మేము గవర్నమెంట్కి వచ్చినప్పుడు మా మేనిఫెస్టోలో పెట్టినాం, మేము పీఆర్సీ ఏదైతే బకాయిలు ఉందో అది ఇస్తాం, ఆ తర్వాత ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కొత్త బస్సులు ఇస్తాం. సో మీ ఆర్టీసీ కార్మికుల మీద ఒత్తిడి తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుందని చెప్పి అనుకున్నాం. దీనికంటే ముందు గతంలో కూడా ఏంటంటే ఎవరైనా ఇవాళ ప్రొటెస్ట్ చేస్తా ఉంటే, కార్మికులు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే మా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు వాళ్ళు శాంతియుతంగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మీరు నిరసన తెలిపే హక్కు మీకుంది చెప్పని చెప్తున్నారు. గతంలో నిరసన తెలుపుతా అంటే వాళ్ళని జైల్లో పెట్టుడు, లేకపోతే లాఠీ చార్జ్ చేసుడు, లేకపోతే వాళ్ళని ఈ పలు విధాలుగా ఇబ్బంది పెట్టి చేసిన సందర్భాలు ఉన్నాయి. మేమేమంటున్నాం అంటే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా కూడా నిన్న కేబినెట్ మీటింగ్ లో పోరెడ్డి గారు మాట్లాడుతూ నిన్న కేబినెట్ మీటింగ్ అయింది, ఒక్కటన్నా ఇచ్చిందా అని చెప్తాం. మీకు పేపర్లు కనపడతలేవా వినపడతలేవా నాకు తెలియదు, కానీ మొత్తం కేబినెట్ కూడా ఒకటే దాని గురించి చెప్పింది. ఆర్టీసీలో సమస్యలు ఉన్నాయి వాస్తవమే, మీరు 33 అంశాలతో మీరు నిరసనకు దిగుతా ఉన్నారు. దాంట్లో 29 అంశాలకు మేము అంటే ఫైనాన్షియల్ కాకుండా 29 అంశాలు ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాం కూడా. ఇంకా 3 అంశాలు కూడా ఒకటి ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడిన కాబట్టి దానికి కొంచెం చర్చలు చేసి దాంట్లో ఎంతవరకు మేము చేయగలుగుతాము, ఎంతవరకు చేస్తాం అనేది మీతో చర్చలు చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మీరు ఆత్మహత్యలకు ఎవరు పాల్పడద్దు, ఎవరు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మేము రెడీగా ఉన్నాం వినడానికి, ఒక్క రోజు కాదు 10 రోజులైనా వినడానికి రెడీగా ఉన్నాం. ఒక పాయింట్ హనుమంత్ గారు అన్నారు స్టార్టింగ్ లో మాట్లాడతామని టైంలో గతంలో అప్పుడు సరే బీఆర్ఎస్ హయాంలో చర్చలు జరిగినప్పుడు అప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పిలిచి మాట్లాడితే సరిపోదా అన్న మాట్లాడిన మీరు ఇప్పుడు ఒక ఆత్మహత్య ఒకరు మరణించారు, 3 ఆత్మహత్య యత్నాలు చేస్తారు. ఇట్లా జరిగినాక ఇప్పుడు రియాక్ట్ అవ్వడం ఏంటి? మేము ధర్నా చేస్తే ఇప్పుడు వస్తుంది ప్రభుత్వం, అంతకు ముందు రాలేదని చెప్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా మేడం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలని గతంలో కూడా మీరు ధర్నా ఈ నోటీసులు ఇచ్చాము, చర్చలకు పిలుస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం దగ్గర ఈ సమస్యల మీద మనం మాట్లాడదాం, ఈ సమస్యల్ని తర్వాత మాట్లాడదాం అన్న సందర్భంలో ఇద్దరికి తేడా వచ్చి అట్లా డిలే అవుతా ఉంది. పాయింట్ లేవనెత్తారు. ఒక నిమిషం అండి, కిషన్ రెడ్డి గారు కూడా ఒక పాయింట్ అన్నారు. సరే మీరు మీటింగ్ పెట్టారు, అంతా బానే ఉంది, కేబినెట్ మీటింగ్ పెట్టినా ఒక్క పేపర్ లోనైనా ఎక్కడైనా కనీసము ఆ హెడ్ లైన్ అన్న వచ్చిందా, మీరు ఏం తీర్పు తీసుకున్నారు, ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది క్లారిటీ లేదు అని చెప్పేసి నిజంగా ఈ రోజు పేపర్లు తీసి చూస్తే కేబినెట్ మీటింగ్ లో అంశాలు అన్ని నిన్న మా మంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. ఆర్టీసీ గురించి పర్టికులర్ గా మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే వాళ్ళు చెప్తున్న అంశాల మీద ఖచ్చితంగా డిబేట్ చేద్దాం. ఒక 28 అంశాలు మనం సానుకూలంగా ఉన్నాం, కంపల్సరీ ఇప్పటికిప్పుడు చేయడానికి ఉన్నాం. ఇంకా మిగతా అంశాల మీద డిస్కషన్ చేసి దాన్ని ఎంతవరకు చేయగలుగుతాం అనేది చేద్దాం. రేపు బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఉన్నది. సో ఖచ్చితంగా మాట్లాడదాం. మీరు ఇలాంటి ఆత్మహత్యలకు ప్రేరేపించొద్దు, చేయొద్దు. ఎవరు కూడా ఒక విషయం చెప్తానంటే ఇలా ఆత్మహత్యల గురించి మేడం, శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న అదృష్టకరం. ఆయన చనిపోక ముందే వరంగల్ నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చే ముందే ఇలా టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అన్ని ఫేస్బుక్ అకౌంట్లలో ఆత్మహత్య మృతి అని ఇట్లా నేనేమంటాను మేడం, ఆయన చనిపోయింది నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు చనిపోయింది అని అలా అకౌంట్లలో పెడతా ఉన్నారు. ఒక నిమిషం ఆగు. నేనేమంటే ఆయన చనిపోవడం బాధాకరం, ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. కానీ ఎందుకంటే రెచ్చగొట్టే పోస్ట్ ఎందుకు పెట్టాలి? ఒక మనిషి చనిపోకముందే నేనంటున్నా, మేము మా ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తుంది, ఖచ్చితంగా బాధ్యత వహిస్తుంది. మా తప్పు ఏం లేదని నేను అంటలేను. కానీ ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు ఒక మనిషి చచ్చిపోవాలి, ఒక శవాల మీద రాజకీయాలు చేయాలని చూసే రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము మా తప్పు ఏం లేదు, మాకు సంబంధం లేదని చెప్తాను కదా, దానికి ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం, దానికి ఏం చేయాలో చేస్తాం. కానీ రామ్మూర్తి గారు ఒక్క నిమిషం చెప్పండి. పాయింట్ ఒక్క నిమిషం అండి. హనుమంత్ గారికి ఏదో పాయింట్ పైన ఏదో సబ్మిషన్ ఉందంట, ఏంటి అడగండి. ఇప్పుడు మీకు అందరు తెలుసు ఆర్టీసీ ఉద్యోగులు ఎంత పని చేస్తారో తెలుసు. ఇప్పుడు నిన్న శంకర్ గౌడ్ ఏదైతే నర్సంపేట డిపోలో చనిపోవడం చాలా బాధాకరం. నేను కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అప్పీల్ చేస్తా ఉన్నా. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే ప్రధానంగా ఈ రోజు ఆత్మహత్యల వరకు వెళ్తా ఉంది అంటే సమస్య ఎంత ఉంది అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం. కిరణ్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. మల్లేశ్వర్ గారు, నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 కోట్ల రూపాయలు వారు అన్నారు, 4,000 కోట్ల నెలగంటే 10,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఆర్టీసీకి ఇచ్చినాం. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు 15వ తారీఖు శాలరీస్ వచ్చేది. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1st తారీఖు నాడు ఆర్టీసీ ఉద్యోగులకు శాలరీస్ ఇస్తున్నాం. దాంతో పాటు రిటైర్మెంట్ ఫండ్స్ కూడా గతంలో ఎప్పటి నుంచో 2017 నుంచి 2024 వరకు కూడా వాళ్ళకు పీఆర్సీ పెండింగ్ లోనే ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఉన్న పీఆర్సీలు కూడా ఆయన చెప్పి ఇలా 43 అడిగితే నేను 40 ఇస్తా అంటే అతి చేసేది అంటే అతి అంటే ఇదే అంటారు.
కార్మికులు 43% అడిగితే 44% ఇస్తా అని చెప్పి దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో పెట్టారు. ఇంతవరకు ఇచ్చి వాళ్ళ గవర్నమెంట్ పోయే వరకు కూడా 2015 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇయ్యలేదంట. 2015 నుంచి ఏమన్నా 2015 నుంచి 2024 వరకు 2000 ఇస్తున్నారు బకాయిలు కూడా మేము పూర్తి చేస్తున్నాం. అన్ని చేసినప్పుడు ఎందుకు మీరు ధర్నా చేయాల్సి వస్తుంది? ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది మేడం? ఇంకో విషయం ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఏది చేయాలన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడింది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుల కుప్ప మేము మన అందరం కూడా అనుకునేది అప్పుడు 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. కానీ తీరా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని కార్పొరేషన్లు అన్ని అప్పులు వెతికి చూస్తే 8 లక్షల కోట్ల రూపాయలకు పోయింది. సో ఈ అప్పులకు వడ్డీలు కడుతూ ఇలాంటి కార్మికులందరికీ పైసలు ఇచ్చిన పోదానికి కొంచెం వెనకాల పోయింది. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మేడం ఆర్టీసీ 10,000 కోట్ల రూపాయలు ప్రజాప్రభుత్వం నుంచి ఇచ్చిందంటే 2,500 కొత్త బస్సులు వచ్చినాయి. కొత్త రిక్రూట్మెంట్ తీసుకుంటా ఉన్నాము. ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఎలక్ట్రికల్ బస్సులు కొంటున్నారో మీరు అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ 10,000 కోట్ల రూపాయలు మహాలక్ష్మి గతం వారిని 1వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా తీసుకుపోతున్నారు. బకాయిలన్నీ మేము వచ్చిన 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మేడం. 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిన ఫస్ట్ జీతాలు ఇస్తా ఉన్నాం. ఇంకా వారికి తెలియకపోవచ్చు కానీ ఒక విషయం మేడం, ఇప్పుడు కూడా అరే ఇప్పుడు ఆయన రామూర్తి గారు మమ్మల్ని చెప్పనియండి. మాకు మద్దతు ఇచ్చే విధంగా మీరు మాట్లాడాలి కానీ మీరు ఏదో విధంగా మాట్లాడుతున్నారు. రామూర్తి గారు మీరు మాకు మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడాలి కానీ ఇంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వినండి. మీరు ఏదైతే ఉందో మాకు ఆ 10,000 కోట్లు ఏమి ఇవ్వలేదు. నెలకు 200 నుంచి 250 కోట్లు ఇస్తున్నారు. ఇంకా 2,200 కోట్ల రూపాయలు ఈ రోజు మాకు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు 2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఇప్పుడు మాకు మేనేజ్మెంట్ కి ఇవ్వాల్సింది ఉంది. అయితే ఇప్పుడు వాస్తవంగా మొత్తం ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా మొత్తం ఏమి ఇవ్వలే. మాకు 2 వేతన సంవత్సరం బకాయిలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ రోజు నిన్న నర్సంపేట లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, భద్రాచలంలో ఒకరు నల్గొండలో నిన్న ముగ్గురు ఇప్పటికి కూడా ప్రభుత్వం తాత్సారం చేయాల్సిన అవసరం లేదు. ఎంబడే ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలి. గతంలో బీఆర్ఎస్ చేసినట్టే ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తే దాని అర్థం లేదు కదా అనేది మా ప్రభుత్వం తరఫున వాళ్ళతో చర్చలు చేయడానికి వీలైనంత ఒక్క నిమిషం ఆగండి. కిరణ్ గారు అరే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిళ్ళు అదే పాయింట్ అడుగుతున్నాం. అదే ప్రభుత్వం ఇచ్చిన మాట పక్కన పెట్టి గత ప్రభుత్వం ఏంటిదండి గత ప్రభుత్వం? చెప్పండి. మేము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం. ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం బట్టి విక్రమార్క నేత కూర్చుంటుంది. వాళ్ళ ఏం అడుగుతారో వాటి మీద సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇచ్చిన హామీలకు కట్టుబడి వారికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళంటూ 2,000 కోట్లని మేము 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినా ఇంకేమైనా ఉంటే పెండింగ్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ఈ రోజు టీఆర్ఎస్ గతంలో 15వ తారీఖు కాకుండా 1st తారీఖు జీతాలు ఇస్తున్నది వాస్తవా కాదని అడగండి. మేము ఈరోజు కొత్త రిక్రూట్మెంట్ కూడా చేయబోతా ఉన్నాము. ఈ రోజు వారు ఏదైతే ఉన్నదో వాళ్ళన్నిటి మీద గవర్నమెంట్ లో విలీనం చేయడానికి కూడా గతంలో మీరు గెజెట్ తీసుకొచ్చారు, దాంట్లో తప్పులు తరకగా ఉందని గవర్నర్ ఆపిర్రు. ఈ రోజు మేము దాని విషయంలో కూడా కోర్టుకు పోతా ఉన్నాం. కోర్టుకు పోయి ఇది ఎట్లా లీగల్ సమస్యలు లేకుండా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, గవర్నమెంట్ లో విలీనం చేసుకోవడానికి కూడా మేము వెనకకు పోయేది లేకుండా ముందుకు పోరాడుతా ఉన్నాము. ఏ విధంగానైనా సహాయపడడానికి మేము ముందుగా ఉన్నాం. మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ రోడ్డు మీదకి వచ్చి మీకు సమస్యలు పరిష్కరిస్తాం. జగ్గారెడ్డి కూడా నిన్న కమెంట్ చేస్తారు, ఏ పార్టీ అయినా తప్పే అని చెప్పేసి మాట్లాడారు. అది దీన్ని ఉద్దేశించి నేనేమంటా మేడం, మేము 2.5 సంవత్సరాలు అయింది చేయకపోవడం మా తప్పే. దానికి దాని వెనక 100 కారణాలున్నా అవన్నీ మీ మీద రుద్దలు మిమ్మల్ని బ్లేమ్ చేయాలని కాబట్టి ఆ బ్లేమ్ అంతా మేమే తీసుకున్నాం. మా ప్రభుత్వం కాస్త ఏమంటారు వెనక్కి పోయింది, ముందే చేసి ఉండాల్సింది అనేది మేము కూడా ఫీల్ అవుతాం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మేము కూడా బిహేవ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో అనుగుణంగా తప్పు మీకు జరిగింది, మీకు అది ఇబ్బంది జరిగింది. కానీ రేపు రాబోయే రోజుల్లో ఇప్పటికిప్పుడు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా అందరం కూర్చొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరేం చేస్తాం మేమేం చేస్తాం కూర్చుంటాం. ఇంకోటి నిన్న మంత్రులు అందరూ కూడా చెప్పారు, రిటైర్మెంట్స్ ఫండ్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా చాలా వేరే 6,000 కోట్లు వేరే బెనిఫిట్స్ పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ ఇవ్వడానికి కూడా మేము 100 రోజుల ప్రణాళిక తీసుకుని త్వరితగతిని ఇవ్వడానికి చేస్తా ఉన్నాం. అవసరం అయితే మా జీతాల నుంచి కోత పెట్టి కూడా
మీ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కానీ పెన్షన్స్ కానీ ఏదైనా మీరు అన్న పాయింట్ల ప్రకారం చూసినా కూడా మీరు వాళ్ళతో చర్చలు చేసి ఈ పరిస్థితి ఉద్రిక్తంగా కాకుండా చూడడమే మీ బాధ్యత. అది చేయడానికి మాత్రం మా ప్రభుత్వం ముందున్న ప్రయత్నిస్తే బీజేపీ చెప్తా ఇలా బీజేపీ నాయకుడు ఒకటే గతంలో మేము పోరాడినాం ఇప్పుడు పోరాడినాం చెప్తున్నాం అంటే నీ బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లో చూసుకో కార్పొరేషన్లు ఉంది అంటున్నది. ఇంకా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాస్త చాలా బెటర్ గా ఉంది. మిగతా రాష్ట్రాలు పోసుకుంటే ఇలా బీజేపీ నాయకులు కూడా తానా అంటే తందనానికి కూడా వచ్చి యాన్నో చేరుతా ఉంటారు తప్ప వాళ్ళకి పెద్ద చిత్తశుద్ధి లేదు. ఇటు ఎట్లా బయట వెళ్ళని లేదు. ఏమంటే ఏదైనా అడితే ఇలా సంజయ్ ఆడిపోతా ఈడిపోతా అంటే రెచ్చగొట్టి ఇలా కార్మికులు రెచ్చగొట్టి ఆత్మహత్యలు ప్రేరేపించడానికి తప్ప ఈ బీజేపీ నాయకులు దేనికి పనికిరాని విషయం. కిషన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి. మల్లేశ్వర్ గారు, సో ఓవరాల్ గా చూసారు, అన్ని పార్టీల వాదన విన్నారు. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సంఘటన ద్వారా? ఆర్టీసీ కార్మికులు, జేఏసీ లీడర్స్ కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒకసారి మీ క్లారిటీస్ చెప్పండి. ముందుగా ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు మరి జీతలు ప్రేక్షకులకు నమస్కారం. అదేవిధంగా మరి ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి సమ్మెలో అన్ఫార్చునేట్ శంకర్ గౌడ్ మృతి చెందడం అనేది చాలా వాళ్ళ కార్మిక లోకానికి తర్వాత వాళ్ళ కుటుంబానికి తీరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఏదైనా ఉంటే చర్చలకు పరిష్కారము వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయాలి కానీ ఆత్మహత్యలు చేసుకోవడం అనేది పరిష్కారం కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా నాడు ఈ ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ ఏ రకంగా ఉన్నదో ఇక్కడ మనము అవకాశం ఉంది, మాట్లాడుకునే అవకాశం ఉన్నది. తర్వాత సమ్మెకు పిలిపించి పెద్ద రోజులైనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు, కార్మికులకు వచ్చిన నష్టం లేదు. కానీ పరిష్కారము దిశగా పోవాలి కానీ దాని నిరసన నిలబెట్టు కార్మికులకు ఉన్నది లేదని కాదు. కానీ ఇక్కడ సూసైడ్ చేసుకోవడం అనేది కొంత చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారింది. అది వాళ్ళ రాజకీయాలకు పోతే ఆ ఇష్యూ విపక్షాలకు ఒక ఉపాధించినట్టు అయిపోయినటువంటి పరిస్థితి. ఈడ మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం 32 డిమాండ్లతో మరి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ న్యాయపరమైనటువంటి కోరికల కొరకు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. సరే గవర్నమెంట్ సానుకూలంగా స్పందించలేదు అనేది అందుగా సన్నలు దిగేది. అందులో మరి పొన్నంతమ్మగారు గారు మన రవాణా శాఖ మంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి అంటే 29 డిమాండ్లు పరిష్కారం అయినాయి. ఇంకా 3 డిమాండ్లు మినిమం ఏదైతే ఉన్నదో యూనియన్లు పునరుద్ధరణ అయితే ఏదో ఉన్నదో తర్వాత పిఆర్సీలకు వేతన సవరణ ఏదైతే కాలేదు. అది కూడా త్వరలో చేసినప్పుడు చెప్పింది కానీ ఏదైనా లేట్ కావడము కొంత ఆవేశానికి ఆక్రోశానికి గురై కార్మికులు సూసైడ్ కు అటెంప్ట్ చేసినటువంటి పరిస్థితి మిగతా జిల్లాల్లో కూడా ఉన్నది. అది ఏదైనా మంచిది కాదని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ మనం గమనించాల్సి అంటే ఇప్పుడు చచ్చిపోయిన బర్రె పడిపోయిన బుద్ధుడు పాలిస్తుంది అనేది ప్రతిదీ చెప్పుకోవడం కంటే గతంలో దాదాపు 54 రోజులు సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ 54 రోజులు సమ్మె జరగడానికి ఏ రకమైనటువంటి కారణాలు ఉన్నాయని మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి